మిత్రులందరికీ నమస్కారం అండి. సో పత్తి పంటలు అయితే ఫస్ట్ దఫా ఎరువులు అయితే అయిపోయాయి. సో చాలామంది రైతులు సెకండ్ దఫా వేసేది ఉంది. సో చాలామంది రైతులు మనం లాస్ట్ ఒక వీడియో పెట్టాం కదా, అప్పుడు సెకండ్ దఫా పెట్టాను, సెకండ్ దఫా స్ప్రే కూడా పెట్టని చెప్పారు. సో సెకండ్ దఫా స్ప్రే కూడా మనము సెకండ్ స్ప్రే చేయాలని వీడియో పెట్టడం జరిగింది. సో మీరు మన ఛానల్లో ఉంది, చూసుకోవచ్చు. సో సెకండ్ దఫా ఎరువులు ఎవి వేయాలనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మనం పత్తి పంటలో వచ్చే ప్రతి ఒక్క ఈ వివరాలు అనేది ప్రతి ఒక్క తెల్లదోమ, పచ్చదోమ, ఈ రసం పిలిచే పురుగుల్ని ఎలా నివారించుకోవాలి, ఎలాంటి రకాల మనం ఎరువులు వేయాలి, మనకు అధిక పూత కాత కూడా ఎలా తేవాలి పత్తి చేనులో, అదేవిధంగా ఎలా మేనేజ్మెంట్ చేయాలని పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇక నుంచి మనం పత్తి పంట, కంది పంట, ప్రతి ఒక్క మిరప పంట నుంచి ప్రతి ఒక్క పంట వివరాలు అనేది మన ఛానల్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్గా చూసుకోవచ్చు, ఇక్కడ మనకు పత్తి చేను వచ్చేసి మనకు 40 రోజుల దగ్గర అవుతుంది. సో ఫస్ట్ దఫా ఎరువులు అయితే వేయడం జరిగింది. రెండో దఫాలో ఎరువులు ఎవి వేసుకోవాలి, అదేవిధంగా మనం పిచికారీ ఏది చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ దఫా ఎరువులలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు డిఏపి ప్లస్ యూరియా వేయడం జరిగింది. అదేవిధంగా ఒకటి 20-20-0-13 దాంట్లో సల్ఫర్ ఉంటుందని అది ఒక మిక్స్ చేయడం జరిగింది అనమాట. సో మనము ఫస్ట్ దఫాలో చూసుకున్నట్లయితే మనకు డిఏపి పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. సో దాంట్లో అమోనియం ఫాస్ఫేట్ డిఏపి ఉంటుంది, అదేవిధంగా 20-20-0లో కూడా మనకు డిఏపి ఉంటుంది. కాబట్టి డిఏపి అనేది ఎక్కువ వేయడం జరిగింది. సో డిఏపి వల్ల ఏంటంటే మనకు రూట్స్ డెవలప్మెంట్ అవుతుంది, దగ్గర బ్రాంచెస్ రావడం అనేది జరుగుతుంది అన్నమాట. రూట్స్ డెవలప్మెంట్ అవుతుంది, మొక్కకు మంచి పోషకాలు వస్తుంది. సో సెకండ్ దఫాలో చూసుకున్నట్లయితే మనకు సెకండ్ దఫాలో మనకు దగ్గర బ్రాంచెస్ రావాలి, అధిక పూత కాత రావాలి, మొక్క రోగ నిరోధక శక్తి తట్టుకోవాలంటే మనకు ఖచ్చితంగా దీంట్లో పొటాష్ టెక్నికల్ కంటెంట్ ఉండేలాగా చూసుకోండి. సో మనకు మార్కెట్లో పొటాష్ చూసుకున్నట్లయితే 10-20-26 అనేది ఒక బెస్ట్ అనుకోవచ్చు మీరు. ఎందుకంటే దీంట్లో 10% నత్రజని, 26% ఫాస్ఫరం ఉంటుంది, 26% పొటాష్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు గ్రోత్ వస్తుంది, మొక్కకి మంచి మనకు మొక్కకు గ్రోత్ వస్తుంది. అదేవిధంగా ఫాస్ఫరం వల్ల రూట్స్ డెవలప్మెంట్ అవుతుంది, రూట్స్ని మంచిగా మన పోషకాలు అందించినట్లు ఉంటుంది. అదేవిధంగా మనకు మొక్కకు ఒక రోగ నిరోధి తట్టుకునే శక్తిలాగా మనకు పొటాష్ కూడా అందించినట్లు ఉంటుంది. సో ఇప్పటి నుంచి మనం పొటాష్ కానీ ఇచ్చినట్లయితే మొక్క కాయ సైజ్ కూడా పెంచుతుంది, అదేవిధంగా దగ్గర గూడ కానీ రావడం జరుగుతుంది. సో మొక్క వచ్చి మంచి గ్రీనిష్గా కనబడడం జరుగుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా సెకండ్ దఫా ఎరువులలో మీరు పొటాష్ టెక్నిక్ కంటెంట్ ఉండేలాగా మీరు చూసుకోండి అన్నమాట. సో 10-20-26 లేకపోయినా సరికి మీకు ఒక 10% మీరు యూరియా, ఒక 25% యూరియా, 25% మన డిఏపి, 25% పొటాష్ మిక్స్ చేసి వాడుకున్నట్లయితే కూడా మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఇది సెకండ్ దఫాలో ఎరువులలో వాడుకోండి. సో ఖచ్చితంగా సెకండ్ దఫా ఎరువులలో మీరు పొటాష్ ఉండేలాగా చూసుకోండి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు సో ఇది స్ప్రే చేసుకోవాలి. సో ఫస్ట్ ఇది ఏదైతే మనకు తెల్లదోమ, పచ్చదోమ, ఈ రసం పిలిచే పురుగుల్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏ మందు వాడాలి. సో ఈ మధ్యలో మనం చూసుకున్నట్లయితే చాలా పెద్ద మొత్తంలో మనకు తెల్లదోమ, పచ్చదోమ అనేది కనిపిస్తూ ఉంది, మీరు చూసుకోవచ్చు. సో ఆకులు అనేది బాగా ముడుచుకు తెచ్చినాయి. సో ఏంటంటే ఈ ఆకుల నుంచి హరిత ద్రవ్యాన్ని పీల్చుకున్న తర్వాత ఈ సమస్య అనేది మనకు కనిపిస్తుంది. ఆకు కిందికి ముడుచుక తేవడం జరుగుతుంది అన్నమాట. సో దీనికోసం వచ్చేసి మనకు మార్కెట్లో లెసెంటా అనేది ఉంటుంది. సో దీంట్లో ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోర్ఫైడ్ అనే టెక్నికల్ ఉంటుంది, ఇది ఒకటి వాడుకోండి. సో ఇది వచ్చేసి మనకు తెల్లదోమ, పచ్చదోమ, అదేవిధంగా అన్ని రకాల రసం పీల్చే పురుగుల్ని మనకు కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది ఎక్కువ ఉధృతి ఉన్నప్పుడు మీరు వాడుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఉధృతి అనేది తక్కువ ఉంది, సో తక్కువ ఖర్చులలో చేసుకోవాలంటే మార్కెట్లో మనకు లాన్సర్ గోల్డ్ అనేది ఉంటుంది. లాన్సర్ గోల్డ్తో పాటు మీరు మోనోక్రోటోఫాస్ వాడుకోవచ్చు, లేకపోతే లాన్సర్ గోల్డ్ కూడా వాడుకున్నట్లయితే మనకు తెల్లదోమ, పచ్చదోమ, ఈ జీడ కానీ, జిగి కానీ, ఈ పేనుబంక కానీ అన్నీ కంట్రోల్ అవుతాయన్నమాట. సో ఖచ్చితంగా ఇవి రెండు, ఇది ఏది దొరకపోతే మీకు తక్కువ ఉన్నట్లయితే లాన్సర్ గోల్డ్ వాడుకోండి. సో ఎక్కువ ఉధృతి ఉన్నట్లయితే మీకు లెసెంటా వాడుకోండి. సో లేకపోతే ఆక్సిలైజ్ అనేది ఇంకోటి ఉంటుంది, స్వాల్ కంపెనీ వాళ్ళది. సో ఇది కూడా వాడుకున్నట్లయితే మనకు తెల్లదోమ, పచ్చదోమతో పాటు అన్ని రకాల రసం పీల్చే పురుగులు అనేది మనకు కంట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా మనం ఫస్ట్ ఈ వీడియోలో వచ్చేసి సెకండ్ దఫా ఎరువులు ఏవి వాడుకోవాలి, సో అదైన తర్వాత మనకు తెల్లదోమ, పచ్చదోమని కంట్రోల్ చేసుకోవడానికి ఏ మందు వాడుకోవాలనేది ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.